సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్, రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. 32,000 కోట్ల రుణమాఫీకి సర్కార్ ప్రణాళిక మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పథకం అమలుతో సుమారు 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు అసలు వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక నేరుగా ప్రభుత్వమే ఇందుకు సంబంధించి లావాదేవీలను బ్యాంకులకు చెల్లించేలా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. 32 కోట్ల రుణమాఫీ. ఈ మేరకు అసలు వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక నేరుగా ప్రభుత్వమే ఇందుకు సంబంధించిన లావాదేవీలను బ్యాంకులకు చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. మొత్తం 32,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా దానిని 50 నెలలు ఇన్స్టాల్మెంట్ చేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అప్లికేషన్స్ మొత్తం క్లియర్ అయిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు వేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అదే సమయంలో రైతు బంధు అమల్లో సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్తో పాటుగా నిధుల సమీకరణపై కూడా ఆయన అధికారులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. 39 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 39 లక్షల మంది రైతులు బ్యాంకులు, వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణన తీసుకొని అమలు మార్గాలపైన కసరత్తు మొదలుపెట్టింది సర్కారు. అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు రాబడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు అయితే తేల్చారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి పంట పెట్టుబడి సాయంగా రైతులు సుమారు 32,000 కోట్లు తీసుకున్నారని, ఒక్కో రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలను స్క్రీనింగ్ చేస్తే దాదాపు 20% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాయిదా పద్ధతుల్లో ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయగా దీనికి ముందుగా బ్యాంకు నుంచి రుణమాఫీకి కావాల్సిన నిధులు సమీకరించి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రభుత్వం ఆదాయ శాఖలైన రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, రెవెన్యూ నుంచి 1% నిధులను ఆ కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ చేసి 3 ఏళ్ల కాలంలో బ్యాంకుల్లో ప్రభుత్వం రుణం క్లియర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రైతుల పేరు మీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదకి బదలాయించుకొని ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకొని వాయిదా పద్ధతిలో బ్యాంకులకు అసలు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేశారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.